ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిళ మళ్ళీ జూలు విదిలిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో సానుకూలంగా ఉందనేటటువంటి అంచనాతో ఆమె రంగంలోకి దిగుతున్నారు. ఒక భారీ పతాక స్థాయి సమావేశం ద్వారా ప్రజల్లో ఒకసారి చర్చకు తావివ్వాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక నాంది ప్రస్తావనగా ఒక సభను నిర్వహించాలి. అందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదినోత్సవాన్ని ఒక ప్రాతిపదికగా నాందిగా చేసుకోవాలని షర్మిళ భావిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకొని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా పనిచేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళారు. ఇప్పుడు తాను వైఎస్ఆర్ వారసురాలిని, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కి ఒక వేదిక, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది వైఎస్ఆర్ జీవిత కాలపు కాంక్ష. వాటిని మూడింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించేందుకు అవకాశం ఉంది అనే అంచనాతోటి వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నారు. ఇందుకు జూలై 8వ తారీఖున పెద్ద సమావేశాన్ని పెట్టడానికి కూడా ఆమె సిద్ధం చేసుకున్నారు. అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, వారితో పాటుగా కర్ణాటక, తెలంగాణలో ఈ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో సైతము మిత్రపక్షంగా ఉంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి, దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు అవకాశం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ స్థానాన్ని తాను తీసుకునేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వేదికను బలోపేతం చేసేందుకు ఖచ్చితంగా ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేటటువంటి అంచనాతోటే భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించేందుకు అవకాశం ఉంది. కర్ణాటక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించేందుకు అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులుగా ఉన్న ఈ 2 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, తమిళనాడులో కూడా మిత్రపక్షంగా ఉండడము, అక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ప్రతిపక్షంలో ఉండడం, అధికారంలో లేకపోవడం, ఈ అన్ని రాజకీయ అంశాలని దృష్టిలో పెట్టుకుంటూ షర్మిళ సక్సెస్ అవుతాను, ఇంకా తన అన్న జగన్మోహన్ రెడ్డిని క్రమేపీ పక్కకెళ్తే తాను ప్రజల్లోకి వెళ్ళడం, తర్వాత ఇష్యూస్ని తీసుకుని తను ఇటు గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. అందువల్ల మళ్ళీ పాదయాత్ర లేదా ప్రజాయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇది ఒక నాందిగా తొలి అంశంగా తీసుకుంటూ తర్వాత క్రమేపీ అంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వెళ్ళకముందే తాను కాంగ్రెస్ జెండాను పట్టుకుంటూ వైఎస్ఆర్ యొక్క వారసత్వాన్ని, లెగసీని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళడానికి ఇది ఒక ప్రాతిపదికగా చేసుకోవాలి వైఎస్ఆర్ జన్మదినోత్సవాన్ని అంటూ సీరియస్గానే ఎఫర్ట్ పెడుతున్నారు. ఈ మీటింగ్ సక్సెస్ ఎంతవరకు అవుతుంది అనే దాని మీద ఆధారపడి తర్వాత ఆమె యొక్క కార్యాచరణ, అంటే ప్రజల్లోకి వెళ్ళి కలవడము అనేటటువంటి ఆమె కార్యాచరణ ఎంత బలంగా ఉంటుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇటీవల చూసాం మనము, గతంలో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే షర్మిళ పీసీసీ పీఠాన్ని చేపట్టిన తర్వాత కొంత కాంగ్రెస్ ఓటింగ్ పెరిగింది, 3-4% వరకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 40% ఓటింగ్ తోటి ఉన్నారు, 40% ఓటింగ్తో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడికి ఎప్పటికైనా పక్కలో బల్లమే. అందువల్ల ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సైతము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలంటే షర్మిళకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహకారం అందించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా ఎక్కువ ఏదైతే ఉందో దానిని వైఎస్ఆర్సీపీ గంపగొత్తగా ఓన్ చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకులో ఎంతో కొంత, అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార కూటమికి ప్రత్యర్థిగా ఆవిర్భవించేందుకు కానీ అధికార కూటమికి సవాల్ విసిరేందుకు కానీ అవకాశం లేదు. కానీ ఓటు బ్యాంక్ పెంచుకోగలిగితే ఇప్పుడు 3-4% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని ఒక 6-7% అంటే 10-11% తెచ్చుకోగలిగితే ఆ ఖచ్చితంగా 5-6% ఓట్లు ఏవైతే వస్తాయో అవి వైఎస్ఆర్సీపీకి చిల్లుపడి గండిపడి మాత్రమే ఇటువైపు వస్తాయి. అప్పుడు తనకు ఎదురులేనటువంటి బలంగా, తనకు ఎదురులేనటువంటి కూటమిగా తెలుగుదేశం పార్టీ కూటమి ఆవిర్భవించి కొనసాగేందుకు, స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల షర్మిలకి ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి సహకారం లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు కూడా ఏం పెద్ద వ్యతిరేకత లేదు. 2018లో చూసాం మనము, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. 2019లో కనుక
కేంద్రంలో కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంటే అటు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో కలిసి నడుస్తున్నారు. వివిధ రకాలైనటువంటి రాజకీయ అనివార్యతల కారణంగానే కూటమిలో ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ బలపడడం అనేది చంద్రబాబు నాయుడికి ఏమీ డేంజరు కాదు, చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకము కాదు. తనకి ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ బలహీనపడేటటువంటి ప్రతి అంశంలోనూ తన వంతు పాత్ర పోషిస్తారు. అందువల్ల షర్మిల అనేటటువంటిది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల బలపడడానికి, కాంగ్రెస్ పార్టీ కొంత ఓటింగ్ బ్యాంక్ పెంచుకోవడానికి ప్రత్యక్షంగా అధికార కూటమి, పరోక్షంగా చంద్రబాబు నాయుడు కూడా సహకారం అందించడము, లేదంటే ఆ పార్టీ ప్రచారానికి ఇతరత్ర అనేక అంశాలకి ఆటంకాలు అడ్లు ఎదురవ్వకుండా చూడడానికి అవకాశం ఉంది. అందువల్ల వైఎస్ షర్మిల సక్సెస్కి చంద్రబాబు నాయుడు సహకారం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా.